చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏపీలో సంచలనంగా మారిన తుని ఘటన పైన మరో కీలక అప్డేట్ వచ్చింది. బాలికపై అత్యాచార నిందితుడు నారాయణరావు మృతిపైన కుటుంబ సభ్యులు తాజాగా స్పందించారు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. కొడుకు, కోడలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి మృతిపైన తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. అదేవిధంగా సీసీ ఫుటేజ్ బయట పెట్టాలని కూడా నారాయణరావు కొడుకు డిమాండ్ చేశాడు. ఇక తన మామ చేసిన తప్పుకు చావే కరెక్ట్ అంటూ కోడలు వ్యాఖ్యానించింది. అయితే తమకు సమాచారం ఇవ్వకపోవడం, అదేవిధంగా అబద్ధం చెప్పడం కొంత ఇబ్బందిగా మారింది, అభ్యంతరకరంగా ఉంది తప్ప అతను ఇలా చేయడం కూడా చాలా దురదృష్టకరం. ఇలాంటి వ్యక్తులకు చావే కరెక్ట్ అనే విధంగా ఆమె కోడలు కూడా మాట్లాడింది. అదృశ్యం కాగానే ఎందుకు సమాచారం ఇవ్వలేదని కూడా ప్రశ్నించారు వారు. ఒక్కసారి వారు ఏమన్నారో కూడా మరొకసారి వారు మాట్లాడినటువంటి బయటలు ఉన్నాయి, అవి కూడా చూద్దాం. రూరల్ స్టేషన్ నుంచి ఇక్కడ టౌన్ స్టేషన్ తీసుకొచ్చారు. అక్కడ హైవే మీద విజువల్స్ ఉంటాయి, సీసీ కెమెరా విజువల్స్ ఉంటాయి. ఇక్కడ టౌన్ లోకి వెళ్ళేటప్పుడు టౌన్ లోకి వెళ్ళినప్పుడు సూసైడ్ కాదు సార్, ఇది సూసైడ్ కాదు. టౌన్ లోకి తీసుకెళ్లారు. టౌన్ లో తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూడా కెమెరాస్ ఉంటాయి. ప్రతి దగ్గర స్టేషన్ వరకు కూడా కెమెరాస్ ఉంటాయి. స్టేషన్ దగ్గర కూడా కెమెరా ఉంటది. అంటే మాకు ఆ డౌట్ ఏంటంటే సార్, అలా కొట్టినప్పుడు స్టేషన్ లో బయట తిరిగిన మనిషి స్టేషన్ లో కూడా బయట రోడ్డు మీద తిరిగాడంట. అలాంటిది ఇప్పుడు అది ఎలా జరిగిందో తెలియదు సార్. ఎవరి మీద మాకు అనుమానం నేను చెప్పలేదు. అంటే ఎవరైనా వాళ్ళకైనా కష్టం చేశారా, ఎవరైనా ఉంటేనే కదా ఏం చేస్తారో. అది ఏం చేస్తారో మాకు తెలియదు సార్. ఇప్పుడు ఆయన చనిపోయిన విధానం చూస్తే మాకు బాగోలేదండి. అది యాక్చువల్గా అయితే మేము బయటికి, ఆయన చనిపోయినా మేము బయటకు రాకపోతే సార్ అది చనిపోయిన విధానం మాకు అది ఎలాగన్నా సరే అది సీసీ ఫుటేజ్ విజువల్స్ తీసి మాకు అది బయటగా పెట్టాలని చూస్తాం సార్. చుమ్కాన్ దిగి వాటర్ లో దూకేశాడు. మాక్సిమం ఏంటంటే ఆయన గౌరవం పోయిందని చెప్పేసి ఇలా చేసుకున్నాడేమో అని అన్నారు. దానికి మేము ఏమి అనమండి. ఒక అమ్మాయిని పాడు చేశాడు, చావే అతను కరెక్ట్. బ్రతుకున్న మర్యాద ఉండదు ఎక్కడైనా. చచ్చిపోయాడు, మేము దానికి ఏం అనట్లేదు సార్. అదే టైం అయితే ఏ టైంలో చనిపోయాడని కనుక్కోమని చెప్పాను సార్. మళ్ళీ ఆయనకి కాల్ చేస్తే 10:30 ప్రాంతంలో చనిపోయాడు. అయితే నేను అన్నాను 10 నుంచి 10:30, 11 ప్రాంతంలో చనిపోతే మన దగ్గర 10:37 టయానికి వచ్చారు. మరి చచ్చిపోయాడని చెప్పొచ్చు కదా, కోర్టుకి తీసుకెళ్లాలని ఎందుకు చెప్పారు అని నేను ఇప్పుడు అడుగుతున్నాను సార్. ఇప్పుడు ఏంటంటే మాకు సంబంధం లేదని కొట్టినా తిట్టినా వదిలేసారు. మా కళ్ళ ముందే కొట్టేసి చంపేయడానికి చూసినప్పుడు మేము పట్టించుకోలేదు. ఇప్పుడు చచ్చిపోయినా మాకు సంబంధం లేదు సార్. మాట ఎందుకు ఆ మాట అబద్ధం చెప్పారు అనేది మాకు కావాలి. కోర్టులో పంపించాలని చెప్పేసి తిరిగేసి మళ్ళీ చచ్చిపోయాడని అదే టైం చచ్చిపోవడం అంటే అది ఎలా అవుతుంది సార్? అది అక్కడ నారాయణరావు కొడుకు, అదేవిధంగా ఆయన కోడలు మాట్లాడుతున్నటువంటి మాటలు అవన్నీ కూడా ఒకటి కొంత అనుమానంగా ఉంది ఈ చావులో. దానికి సంబంధించిన ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అంటూ చెప్తున్నారు కొడుకు. కోడలైతే అతనికి జరిగింది కరెక్ట్ పనే, అసలు అలాంటి వ్యక్తులు బ్రతకడానికే వీలేదన్నట్టుగానే తన మద్దతు ప్రకటించింది. కానీ ఈ యొక్క చావు వెనుక వేరే కోణం ఏమన్నా ఉందా? నిజంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా, లేకుంటే పోలీసులు మిస్గైడ్ చేస్తున్నారా? ఆ విషయం ఏందో మాకు చెప్పొచ్చు కదా, ఎందుకు అబద్ధం ఆడారు అనేటువంటి ఒక లైన్ని ఆమె ఎక్స్పోజ్ చేస్తున్నారు ఇక్కడ. సో ఈ విషయాన్ని పూర్తిగా మాకు తెలియాలి. అక్కడ నారాయణరావు కొడుకు కూడా సీసీ కెమెరాలకు సంబంధించిన ఫుటేజ్ ఏమన్నా ఉంటే బయట పెట్టండి, చనిపోవడానికి గల ఆయన ఎందుకు చనిపోయాడు ఏంటనేటువంటి వివరాలు కూడా దీంట్లో ఇంకా వేరే ఏమన్నా ఉందా అనేటువంటి విషయాలు మాకు తెలియాలంటూ కూడా ఆయన చెప్తున్నారు. బట్ కోడలు మాత్రము ఇలాంటి వ్యక్తి బ్రతకడానికి అర్హుడు కాదు, మీ ముందు కూడా అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా పట్టించుకోలేదు, అసలు చనిపోయినా కూడా మాకు సంబంధమే లేకుండా ఉందామనుకున్నాం, కానీ ఇది కొంత అబద్ధంగా ఉంది, ఈ యొక్క చావు అనేది కొంత అనుమానాలు కలుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నాం తప్ప దీన్ని కూడా మేము సమర్థించట్లేదు. ఏదేమైనా కూడా వీరిద్దరూ మాట్లాడినటువంటి అంశాలైతే ఇప్పుడు వైరల్గా మారాయి. దీనికి సంబంధించి పోలీసులు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు. ఆయన ఆత్మహత్యకు చేసుకోవడానికి ప్రయత్నించడమో లేకుంటే పారిపోవడానికి ప్రయత్నించడంలో భాగంగా చెరువులోకి దూకాడు. ఈ సందర్భంగానే గల్లంతయ్యాడు. ఉదయం మృతదేహం లభించిందని కూడా. సో ఇంతటితో దీనికి సంబంధించిన ఫుల్ స్టాప్ లభిస్తుందా, లేకుంటే ఇది ఇంకొక అంశంగా తెరపైకి వస్తుందా అనేది చూడాలి.